ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. మన దగ్గర ఏటీఎస్ అంటే ఫిట్నెస్ ఆటోమేటెడ్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ అయిందండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫిట్నెస్ ఇచ్చే ఒక ఫంక్షన్ అనేది ప్రైవేటైజేషన్ అయిపోయిందండి. సో ఏటీఎస్ సెంటర్కే ఇంక నుంచి ఎఫ్సీస్ అనేవి అప్లై చేసుకొని సిటిజన్స్ అందరూ చేసుకోవాలి. దీనిలో బాగానే కొన్ని ఇన్కన్వీనియన్సెస్ అనేవి ఇప్పుడు వచ్చాయండి. ఏమంటే మన దగ్గర ఏటీఎస్ స్టార్ట్ అయినా కూడా వాహన్ అనే వెబ్సైట్లో మనము మొత్తం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని ఇస్తున్నారు. వాహన్ అనేది మన వైపు మనం సిటిజన్స్ అక్కడ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. వాహన్ వెబ్సైట్ వైపు ఎఫ్సీ స్లాట్స్ క్లోజ్ చేసుకోకపోవడం వల్ల సిటిజన్స్ ఇంకా మన దగ్గర ఎఫ్సీ జరుగుతుంది అనే ఒక ఇంప్రెషన్ తో మన దగ్గర స్లాట్స్ అనేవి బుక్ అయ్యాయండి. దాదాపుగా March 31 వరకు కూడా ప్రతిరోజు కాకపోయినా అక్కడక్కడక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 150 to 200 వెహికల్స్ వరకు ఎఫ్సీ బుకింగ్స్ అనేవి మన వైపు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వైపు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవడం జరిగిందండి. కానీ మన దగ్గర 23rd January 2024 ఒక జీవో అనేది వచ్చిందండి. ఆ జీవో ప్రకారం ఫిట్నెస్ అంతా ఏటీఎస్ ప్రైవేటైజేషన్ ఇచ్చేయాలి అనే జీవో ఒకటి వచ్చిందండి. సో ఇది సడన్ గా రావడం వల్ల ఆల్రెడీ 1 month ముందు నుంచే మన దగ్గర ఎఫ్సీ స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాహనంలో వాళ్ళందరూ వాళ్ళు సఫర్ అవ్వడం అనేది జరిగిందండి. దానివల్ల మన చాలా మంది వెహికల్స్ కూడా ఎఫ్సీ అవ్వకుండా ఆగిపోయాయండి. సో నేను ప్రజలకు చెప్పుకునేది ఒకటే, ఎఫ్సీ అనేది ఇంక నుంచి ఏటీఎస్ వెబ్సైట్ లోనే, వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉందండి, ఆ వెబ్సైట్ లోనే మీరు చేసుకోవాలి. ఇంతవరకు ఎవరైతే ఎఫ్సీ స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను చెప్పడం కూడా ఒకటే, ఏటీఎస్ లో మళ్ళీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందండి. దీంట్లో ఒక ఇష్యూ ఏమి అంటే ఏటీఎస్ లో మళ్ళీ వాళ్ళు డబ్బులు పే చేయాలి అనేది చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. అది నిజమేనండి. ట్యాక్స్ కనుక మీరు మన దగ్గర పే చేస్తుంటే, ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ కానీ అలాంటివి అవి వాటికి కూడా వర్తిస్తాయి. ఓకే, కానీ పెనాల్టీ కనుక ఉంటే మాత్రం మీరు పెనాల్టీ మా దగ్గర ఇట్లా కట్టారో దాని దగ్గర కూడా కట్టాల్సి వస్తుంది. సో అది డబుల్ టైమ్స్ మీరు కట్టినట్టు అవుతుంది. ఆ అమౌంట్ అనేది ఒకవేళ క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్ అయితే ట్యాక్స్ లో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అదే లైఫ్ ట్యాక్స్ వెహికల్ అయితే మాక్సిమం రిఫండ్ చేయడానికే మా డిపార్ట్మెంట్ కృషి చేస్తుందండి. సో ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ప్రజలకి ప్రాపర్ గా ఆన్ టైం సర్వీసెస్ అందించడం అనేది మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఎయిమ్ అండి. సో దీనికంతా కూడా మన నంద్యాల డిస్ట్రిక్ట్ వాసులు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గవర్నమెంట్ డెసిషన్, గవర్నమెంట్ పాలసీ డెసిషన్. అది ఎందుకు అనేది మాకు కూడా తెలియదు. మళ్ళీ ఓపెన్ అయ్యింది. ఈ రోజు 35 వెహికల్స్ ఉన్నాయని వాళ్ళు అడుగుతున్నారు. రేపు స్లాట్ బుక్ చేసుకుంటే ఆన్లైన్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి రోజుకి 5-6 వెహికల్ కన్నా ఎక్కువ చేయలేదు. స్లాట్ బుకింగ్స్ వాళ్ళ దగ్గర దాదాపు 50 నుంచి 60 వరకు స్లాట్ బుకింగ్స్ ఉన్నాయి. స్లాట్ బుక్ అయింటే వాళ్ళు నో చెప్పే రైట్ వాళ్ళకి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎఫ్సీ చేయాల్సిందే. కానీ అది ఎఫ్సీ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు. స్లాట్ ఇవ్వకుండా వాళ్ళు ఉండరు. మీరు 2 గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ స్లాట్ వేరు, సక్సెస్ అవుతుందా లేదా అనేది వేరు. ఓకే, స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్సీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆ పర్సంటేజ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ లో తక్కువ ఉంటుంది. మనం మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా అటు ఇటు అయినా కూడా మనము ఎఫ్సీ ఇచ్చేయడం అనేది జరిగింది. బట్ అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. ఓకే, సో అందుకు జనాలు భయపడడం అనేది జరుగుతుందండి. కానీ వీటి వల్ల రోడ్ సేఫ్టీ ఇష్యూస్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ అవుతాయి. ఎందుకంటే వెహికల్ ఫిట్ గా ఉంటుంది ఈ టెస్టింగ్ సెంటర్స్ లో స్ట్రిక్ట్ గా జరగడం వల్ల. దానివల్ల లాంగ్ టర్మ్ లో బెనిఫిటే ఉంటుంది, కానీ నెగిటివ్ అయితే ఉండదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.